రోజ్ టండాయి తయారు చేస్తున్నాం. అసలు సూపర్ డ్రింక్ అండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి చల్లగా ఉండే డ్రింక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అందులో రోజ్ ఫ్లేవర్తో మనం టండాయి చేస్తున్నాం. మనకి హోలీ అయితే నార్త్ సైడ్ వెళ్తే అందరికీ బంగ్ ఇస్తారు, చాలా బాగుంటుంది. నేను కూడా టేస్ట్ చేసా గోవాలో ఉన్నప్పుడు. సో ఫస్ట్ టండాయి చేసిన తర్వాత అందులో బాంగ్ వేస్తారనమాట. ఈరోజు మనం బాంగ్ చేయట్లేదు, రోజ్ ఫ్లేవర్తో చేస్తున్నాం టండాయి. అది కూడా బాంగ్ అన్ని ప్లేసెస్లో అమ్మరండి, పర్మిషన్ ఉన్న చోటనే అమ్ముతారనమాట. సో ఇప్పుడు బాంగ్ గురించి పక్కన పెట్టేసి మనం రోజ్ టండాయి తయారు చేసుకుంటున్నాం. కావలసిన పదార్థాలు: కండెన్స్డ్ మిల్క్, రోజ్ సిరప్, బాదాం, గుల్కంద్, జీడిపప్పు, జాపత్రి, సోంపు, జాజికాయ, యాలకులు, గసగసాలు, రోజ్ పెటల్స్ ఓన్లీ గార్నిష్కి వాడుతున్నాం. అలాగే పాలు మనకి కావాలి. సో ఫస్ట్ ఇక్కడ పొయ్యి మీద నీళ్లు పెట్టాను చూడండి, నీళ్లు వేడిగా ఉన్నాయి కదా. మరుగుతున్న నీళ్ళల్లో మనం బాదాం వేస్తున్నాము. ఎందుకు అంటే పైన స్కిన్ తీసేయడం కోసం. ఎప్పుడైనా బాదాంని స్కిన్ తీసేయాలంటే సోక్ చేస్తే మనం చేతితో తీయడానికి ఈజీగా ఉంటుంది. బట్ అప్పటికప్పుడు తీయాలి అంటే మరుగుతున్న నీళ్ళల్లో బాదాం వేసేసి ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత తీస్తే కనుక ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక ఉడుకు వస్తే చాలండి. ఇప్పుడు వీటిని మనం బయటకు తీసేసుకుంటాం. ప్లేట్లో తీసుకున్నాను చూడండి. మళ్ళీ చల్లగా అయిపోతే రాదు, ఇలా వేడిగా ఉన్నప్పుడే తీసేయాలన్నమాట. జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది అంతే. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చిన్నప్పుడు అయితే హోలీకి కొన్ని కలర్స్ తెచ్చుకునే వాళ్ళం. బట్ ఏది దొరికితే అది ఇంట్లో మనకి ఏది కనిపిస్తే దాంతో ఆడుకునే వాళ్ళం అనమాట. పసుపు, కుంకుమ, పొలం దగ్గరికి వెళ్తే బంకమట్టిలో ఫుల్ వాటర్ వేసేసి మొత్తం ఒక పేస్ట్ లాగా చేసి మంచిగా అప్లై చేసుకునే వాళ్ళం. యాక్చువల్లీ ఇప్పుడు మడ్ థెరపీ అని చేస్తున్నారు చూసారా. చిన్నప్పుడు అవన్నీ మాకు తెలియదు, కానీ ఆడుకొని ఒళ్ళంతా మట్టి రుద్దుకొని ఇంటికి వస్తే అమ్మ మంచిగా స్నానం చేయించేది. అంటే న్యాచురల్గా మనకి డీటాన్ అయిపోతుంది బంకమట్టితో బాగా రుద్దుకొని స్నానం చేస్తే. అప్పట్లో వాటితో మేము హోలీ ఆడుకునే వాళ్ళం. అలాగే గుడ్లతో, టమాటాలతో ఇంట్లో గుడ్డు పడితే అమ్మ గుద్ది పెట్టేది అస్సలు. ఎందుకంటే ఇంట్లో అంతా స్మెల్ వస్తుంది కదా, గుడ్డు వాసన అస్సలు పోదు అని. అప్పట్లో మా అమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అయితే వారానికి ఒకసారి ఇల్లు కడిగేవాళ్ళు. ఇప్పుడైతే రోజు మనం తుడుస్తున్నాం కదా, ఇప్పుడు వారానికి ఒకసారి మొత్తం ఇల్లంతా కడిగేవాళ్ళు అనమాట. సో హోలీ పండుగ రోజు ఇంట్లో ఆడొద్దు, బయట ఆడుకోవాలి. ఆడి అండ్ మొత్తం పాత బట్టలు ఎప్పటివో తీసి అమ్మ ఇస్తే అవి వేసుకునే వాళ్ళం. ఇప్పుడేంటి, హోలీ పండుగ కోసం కొత్త బట్టలు కూడా కొనుక్కుంటున్నారు. కొత్త బట్టలు ఆర్డర్లు పెట్టుకొని మరీ ఆన్లైన్లో తెప్పించుకొని హోలీ ఆడుతున్నారు. అప్పుడు పాత ఏకంగా చినిగిపోయిన బట్టలు, అసలు ఇంకా పనికిరాని బట్టలు తీసి అమ్మ బయట పెడితే అవి ఇస్తే అవి వేసుకొని హోలీ ఆడాలి. అప్పట్లో పండగలు అంటే చాలా డిఫరెంట్గా ఇంట్లోనే వంటలు చేసుకునే వాళ్ళం. ప్రతి ఒక్క పండగకి ఇంట్లోనే అమ్మ వాళ్ళు పిండి వంటలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, పండగలు అంటే ఏదో ఒక పార్టీ, రీజన్ ఎత్తుకొని మరీ పార్టీ మినిమంలో చేసుకుందాము అని ఎవరికి ఉండట్లేదు. మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఒలిచిపెట్టుకున్న బాదాం ఉన్నాయి కదండి, ఇందులో వేసేస్తున్నా. చూడండి ఎంత సింపుల్గా నేను నీళ్ళల్లో ఉడికించి జస్ట్ తొక్క తీసేసాను. ఈజీ వర్క్ అనమాట. ఎప్పుడైనా ఏమైనా స్వీట్స్ చేయాలి అంటే బాదాంని ఇలా తొక్క తీసేయండి. జీడిపప్పు, అలాగే గుల్కంద్. ఇంట్లో ఎప్పుడైనా మనము రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా రెక్కలు ఉంటే హ్యాపీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీని. లేదా మనకి బయట కూడా దొరుకుతుంది. రోజ్ ఫ్లేవర్తో మనం పాన్ కొన్నాం అనుకోండి, అందులో పెట్టిస్తారు కదా, ఇదే స్వీట్ అనమాట. అండ్ గసగసాలు, సోంపు. టండాయి చేస్తున్నాము అంటే ఇవన్నీ పడాల్సిందే. అలాగే జాజికాయ, యాలకులు, జాపత్రి, ఇవన్నీ వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీ పడితే పౌడర్ అవుతుంది కదా. తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా ఫైన్ పేస్ట్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఒకసారి మిక్సీ పట్టేస్తాం. ఇలా మిక్సీ పట్టేసాం కదా, ఇందులో మనం వాటర్ వేసి మొత్తం ఫైన్ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈలోపు పాలు పెట్టేస్తే పాలు మరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఫస్టే పెట్టేసుకోవాల్సింది. ముచ్చట స్టార్ట్ చేస్తే మనం అసలు ఆపం కదా, అది ముచ్చట స్టార్ట్ చేస్తే వేరే పని మర్చిపోయాను అనమాట. పాలు మరిగే లోపల ఇక్కడ నీళ్ళు వేసేసి దీన్ని ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసేయాలి. అన్ని జీడిపప్పు, బాదాం, గుల్కంద్, గసగసాలు అండ్ సోంపు అవన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి. ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుందండి. దీన్ని మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఒక జాలి పెట్టుకున్నాను, దాంట్లో పల్చటి బట్ట వేసేసుకొని
ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని వేసేయండి. ఇలా కొంచెం వాటర్ వేద్దాం వేస్ట్ అవ్వకుండా. ఇలా తీసి మంచి వడకట్టేయాలి. ఇప్పుడు మనం వేసాం కదా జీడిపప్పు, బాదం, యాలకులు, గసగసాలు, జాపత్రి, గుల్కంద్, అందులో నుండి మనం మిల్క్ తీస్తున్నాం అన్నమాట బయటికి. సో డ్రై ఫ్రూట్ పేస్ట్ని ఇందులో వేసామనుకోండి, ఉడికిస్తే మళ్ళీ థిక్గా అయిపోతుంది. అందుకే ఇక్కడ మిల్క్ చల్లగా అవ్వాలి, ఈ మిల్క్ కూడా చల్లగా అయిపోయిన తర్వాత రెండింటిని మిక్స్ చేస్తే కరెక్ట్గా థిక్ కన్సిస్టెన్సీ మంచిగా మనం తాగడానికి మిల్క్ షేక్ లాగా, థిక్ మిల్క్ షేక్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను 2 గ్లాసులు పెట్టాను కదా, అందులో మనం ఐస్ పీసెస్ వేసుకుందామండి. ఇక్కడ పాలు చల్లగా అయ్యాయి. ఇందులో కండెన్స్ మిల్క్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. రోజ్ సిరప్ వేస్తున్నాను. రోజ్ ఠండాయి చేస్తున్నాం కాబట్టి రోజ్ సిరప్ వేస్తున్నాను. కండెన్స్ మిల్క్లో షుగర్ ఉంటుంది, రోజ్ సిరప్లో కూడా చాలా షుగర్ ఉంటుంది. సో ఇంకా మళ్ళీ మనం షుగర్ వేయట్లేదు. పాలు చిక్కగా మరగాలి. చల్లగా అయిన తర్వాతనే మనం ఇవన్నీ కలుపుతున్నాం. తీసాం కదా ఇందాక డ్రై ఫ్రూట్ మిల్క్, దాన్ని కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాం. వేడిలో వేయకూడదు, చల్లగా అయిన తర్వాతనే వేయాలి. అప్పుడే మనకి ఇలా జ్యూస్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో లేదంటే థిక్ గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. చూడండి, ఇందులో రోజ్ సిరప్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా గసగసాలు, యాలకుల కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. హోలీ మన సైడ్ కన్నా నార్త్ సైడ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మామూలుగా హోలీ రోజు మన సైడ్ కృష్ణాష్టమి ఉన్నప్పుడే కృష్ణుని, రాధని డెకరేట్ చేసి మనం అలా సెలబ్రేట్ చేస్తాం కదా. బట్ నార్త్ సైడ్ వెళ్తే కనుక రాధా, కృష్ణుని ఈరోజు మంచిగా పిల్లల్ని రెడీ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. అందరూ వైట్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి గెట్ టుగెదర్స్ పెట్టుకొని హోలీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ పెద్ద తాళి అంటే వంటలు కూడా చాలా రకాలుగా తాళీలు పెట్టుకొని చేస్తారనమాట. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా హోలీని సెలబ్రేట్ చేస్తారు. సో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న రోజ్ తండాయిని మనం గ్లాస్లో వేసుకుంటాం. ఇలా ఐస్ పీసెస్ అయినా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసి మొత్తం చిల్ అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సింపుల్గా గార్నిష్ చేయడానికి రోజ్ పెటల్స్ ఉన్నాయి. ఫ్రెష్ రోజ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా మనకి డ్రై అయిన రోజ్ పెటల్స్ అయినా వేసుకోవచ్చు. రోజ్ ఠండాయి తయారీ విధానం: ముందుగా నీళ్ళని బాగా మరిగించి అందులో బాదం వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత బయటకి తీసి తొక్కని ఇలా ఈజీగా తీసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో జీడిపప్పు, తొక్క తీసిన బాదం, గుల్కంద్, గసగసాలు, సోంపు, జాజికాయ, యాలకులు, జాపత్రి వేసి ఒకసారి పౌడర్ చేసుకున్న తర్వాత కాస్త నీళ్లు పోసి ఫైన్గా పేస్ట్ చేసి ఒక జాలీలో బట్ట పెట్టుకొని దాని సహాయంతో పాలని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాగా పాలని మరిగించి చల్లగా అయిన తర్వాత కండెన్స్ మిల్క్, రోజ్ సిరప్, డ్రై ఫ్రూట్ మిల్క్ ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే రోజ్ ఠండాయి రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న రోజ్ ఠండాయిని చల్లగా సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది.